విజయనగరం జిల్లాలో గత రాత్రి జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 14కి పెరిగింది. కంటకపల్లి అలమండ మధ్య నిన్న రాత్రి 7 గంటల సమయంలో ముందు వెళుతున్న విశాఖపట్నం పలాస రైలును వెనక నుంచి వచ్చిన విశాఖ రాయగఢ రైలు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 3 బోగీలు నుజ్జునుజ్జయ్యాయి. మరో 33 మంది తీవ్రంగా గాయపడినట్టుగా అధికారులు చెబుతున్నారు. ఇక వారి సంఖ్య 100కు పైనే ఉంటుందని ప్రత్యక్ష సాక్షులు అంటున్నారు. ప్రమాదంలో రాయగఢ రైలు బోగీలు నుజ్జునుజ్జయ్యాయి. మరో ట్రాక్ పై ఉన్న గూడ్స్ రైలు బోగీలపై దూసుకెళ్లాయి. రైళ్ల ఢీ ఘటనతో ఒక్కసారిగా అక్కడ భీతావహ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రయాణికులు రైలు దిగి భయంతో పరుగులు తీశారు. చిమ్మ చీకటిగా ఉండడంతో సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. సిగ్నల్ కోసం వేచి ఉన్న పలాస ప్యాసింజర్ రైలును వెనక నుంచి వేగంగా వచ్చిన రాయగఢ రైలు ఢీకొట్టినట్టు ప్రయాణికులు చెబుతున్నారు. ఈ ఏడాది జూన్లో జరిగిన బాలేశ్వర్ రైలు ప్రమాద ఘటనను ఇది తలపించింది. రెండు ప్యాసింజర్ రైళ్లు గూడ్స్ రైల్లో కలిపి మొత్తం 7 భోగీలు నుజ్జునుజ్జయ్యాయి. రాయగఢ రైల్లోని దివ్యాంగుల భోగి పట్టాలు తప్పి పొలాల్లో పడింది. 2 ప్యాసింజర్ రైళ్లలోనూ కలిపి దాదాపు 1400 మంది ప్రయాణికులున్నారు. ప్రమాద తీవ్రతను బట్టి మృతుల సంఖ్య 40 నుంచి 50 వరకు ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఇక అర్ధరాత్రి వరకు 10 మృతదేహాలు వెలికి తీశారు. మృతులను విజయనగరం జిల్లా జామి మండలం గుడికొమ్ముకు చెందిన కె రవితో పాటు గరివిడి మండలం కాపుశంభం గ్రామానికి చెందిన పెరుమజ్జి గౌరీనాయుడు, శ్రీకాకుళం జిల్లా జి సిగడం మండలం ఎస్ఆర్ పురానికి చెందిన గిడిజల లక్ష్మిగా గుర్తించారు. అలాగే పలాస రైల్లో వెనుక భోగిలో ఉన్న గార్డు ఎంఎస్ రావు, రాయగఢ రైల్లో లోకో పైలట్లు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఇక ఈ ఘటనకి సంబంధించి మరింత సమాచారం రిపోర్టర్ శ్రీరామ్ మరింత సమాచారం అందిస్తారు. శ్రీరామ్, చెప్పండి, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందా? క్షతగాత్రులను ఎక్కడ అడ్మిట్ చేయడం జరిగింది? అదేవిధంగా ప్రమాదానికి గల కారణాలు ఏమైనా తెలిసిందా? యాజ్ ఇట్ ఈస్గా ఒడిషా రైలు ప్రమాదం ఎలా ఉందో అదే సీన్ ఒకసారి రీకన్స్ట్రక్ట్ చేసినట్టుగా ఇక్కడ మళ్ళీ ఒకసారి కనిపిస్తోంది. ఇది భీతావహ ప్రపంచానికి సంబంధించి ఒకసారి చెప్పండి శ్రీరామ్. మహాలక్ష్మి, మీరు అన్నది కరెక్టే. ఒరిస్సాలో 3 నెలల క్రితం జరిగిన ప్రమాదం ఎలాగైతే జరిగిందో ఇంచుమించుగా ఆ సీన్ ను రిపీట్ చేస్తూనే ఈ విజయనగరం జిల్లాలో రైలు ప్రమాదం జరిగినట్లుగా స్పష్టంగా కనిపిస్తుంది. రాత్రి 7 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే రైల్వే అధికారులు సహాయక చర్యలపైన దృష్టి సారించారు. అయితే ఘటనా స్థలంలో విద్యుత్ వైర్లు కూడా తెగిపోవడంతో చిమ్మ చీకట్లో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. అసలు ఏం జరిగిందో కూడా తెలియని పరిస్థితి. ఒక పక్కన ప్రయాణికుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం అంతా కూడా భీతావహంగా తయారైన పరిస్థితి ఉంది. ఈ కోవలోనే రైల్వే అధికారులు అప్రమత్తమై అక్కడ గాయపడిన వారందరినీ కూడా హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఎంతమంది చనిపోయారు ఏంటనేది మాత్రం ఉదయం వరకు ఒక నిర్ధారణకు రాలేని పరిస్థితి. చీకటిగా ఉండటంతో మృతదేహాలను గుర్తించడం కూడా కష్టంగా మారింది. ఈ కోవలో ఉదయం విజయనగరం జిల్లాకు సంబంధించిన కలెక్టరు 14 మంది మృతి చెందినట్లుగా ధృవీకరించారు. మరికొంతమంది చనిపోయినట్లుగా వాళ్ళ మృతదేహాలను గుర్తించాల్సి ఉంటుందని కూడా ఆమె స్పష్టంగా చెప్పడం జరిగింది. మరోవైపు గాయపడిన 49 మందిలో 35 మందిని విజయనగరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో 2 పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తుంది. మిగిలిన వారిని విశాఖలోని కేజీహెచ్కి తరలించారు. వీళ్ళంతా కూడా ప్రస్తుతం కోలుకుంటున్నారు. అయితే చాలా మందికి కాళ్ళు చేతులు కూడా విరిగిపోయిన పరిస్థితి. విశాఖ నుంచే 2 రైళ్లు బయలుదేరటం ఇక్కడ గమనించాల్సిన విషయం. విశాఖ నుంచి పలాసకు ఒక ట్రైను, విశాఖ నుంచి రాయగఢకు ఒక ట్రైను కేవలం నిమిషాల వ్యవధిలో బయలుదేరాయి. అయితే పలాస ట్రైను ఈ ఘటన జరిగిన ప్రాంతానికి వెళ్లిన తర్వాత సిగ్నల్ కోసం ఆగి ఉంది. ఈ సిగ్నల్ కోసం ఆగి ఉన్న
సమయంలో వెనకనే వస్తున్న రాయగడ ఎక్స్ప్రెస్ ఈ పలాస ప్యాసింజర్ ను ఢీకొంది. ఆ వేగానికి ఆ బోగీలన్నీ కూడా చెల్లాచెదురుగా పడ్డాయి. పలాస ప్యాసింజర్ కి సంబంధించి 3 బోగీలు, అలాగే ఎక్స్ప్రెస్ ట్రైన్ కి సంబంధించి సుమారుగా 7 బోగీలు పట్టాలు తప్పినట్లుగా రైల్వే అధికారులు చెప్తున్నారు. ఈ ఢీకొన్న రైలు ఆ వేగానికి పక్క ట్రాక్ పైన ఉన్న గూడ్స్ ట్రైన్ పైన కూడా పడటంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. ఘటనా స్థలంలో చూసుకుంటే బోగీలన్నీ కూడా చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ముందుగా అనుకున్నట్లుగా ఒరిస్సా రైలు ప్రమాదంలో ఏ విధంగా అయితే సీన్ ఉందో సేమ్ దానికి రీకన్స్ట్రక్షన్ లాగా ఈ సీన్ కనిపిస్తుంది. ఘటనా స్థలంలోనే 10 మంది మృతి చెందారు, 4 ఆ తర్వాత చనిపోయినట్లుగా అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం గాయపడిన వారిలో కూడా కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని చెప్తున్నారు. ప్రధానంగా ఈ గాయపడిన వాళ్ళలో నుంచి కూడా ఇంకా పాఠాలు నేర్చుకోకపోతే ఎలా? ఎందుకంటే వేలాది మంది ఇలా ఒక ప్రయాణంలో నెక్స్ట్ మినిట్లో మనం ట్రైన్ దిగిపోతాం అనిపించుకొని తమ ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోవటం అనేది నిజంగా బాధాకరమైన సంఘటన. ఆ తర్వాత ఒడిషా ఇష్యూ తర్వాత కూడా కొంత ఆలస్యంగా ప్రతి రైలు రావటం మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలో ఇంకా సిగ్నలింగ్ వ్యవస్థ మెరుగుపడలేదా, లేకపోతే అసలు ఏం జరుగుతోంది? రైల్వే శాఖ ఇంకా జరిగిన తర్వాత కూడా మళ్ళీ అదే సీన్ రిపీట్ అవ్వటాన్ని, ఇంత మేజర్ యాక్సిడెంట్ని ఏ విధంగా చూడాలంటారు? ఖచ్చితంగా మహాలక్ష్మి, ఎందుకంటే ఒరిస్సా ట్రైన్ యాక్సిడెంట్ జరిగిన సమయంలోనే దక్షిణ మధ్య రైల్వే పరిధిలో అంటే ప్రస్తుతం ఏవైతే ట్రాకులు మరమ్మతులు జరుగుతున్నాయో ప్రమాదం జరిగిందో ఈ ట్రాకులన్నీ కూడా 2 నెలల క్రితమే పూర్తి స్థాయిలో కూడా ఆధునీకరించారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రమాదం జరగటానికి వీల్లేదని, అలాగే బ్రేకింగ్ వ్యవస్థను కూడా రైల్వే పూర్తిగా ఆధునీకరించిందని, ఇటువంటి ప్రమాదాలు జరిగే ఆస్కారం లేదని కూడా రైల్వే అధికారులు గతం నుంచి చెప్తూ వస్తున్నారు. అయితే జరిగిన ఈ 2 ప్రమాదాలు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఘటనా స్థలంలో పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒక ట్రైను సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో మరో ట్రైను అదే ప్లాట్ఫామ్ పైకి ఎలా వచ్చిందనేది ప్రస్తుతం అందరి మదిలోనూ తొలుస్తున్న ప్రశ్న. ఎందుకంటే ఆటో సిగ్నలింగ్ వ్యవస్థలు ప్రతి రైల్వే స్టేషన్ లో కూడా ఇంచుమించుగా ఉన్నాయి. ఈ కోవలో పట్టాల పైన కొద్దిగా ముందుగా ఏదైనా ట్రైన్ ఆగి ఉంటే వెనక ఉన్న ట్రైన్ కి వెంటనే దానికి సంబంధించిన సమాచారం అందుతుంది. ఎక్కడికక్కడ ట్రాక్ల పైన వాటిని సూచించే సైన్ బోర్డులు కూడా ఉంటాయి. అయితే ఈ ట్రైన్ ఆగి ఉన్న సమయంలో అంత వేగంగా ఆ ట్రైన్ వచ్చి గుద్దుకోవడం అనేది మాత్రం ఇది మానవ తప్పిదమా లేకపోతే సాంకేతిక లోపం అనేది కూడా స్పష్టంగా తెలియట్లేదు. ప్రాథమికంగా అయితే రైల్వే అధికారులు సిగ్నలింగ్ వ్యవస్థ లోపం అని అంటున్నారు. ఘటన జరిగిన తర్వాత ఆ ప్రాంతంలో వైర్లు తెగిపోయి ఉన్నాయి, మొత్తం విద్యుత్ అంతా కూడా ఆగిపోయింది. అయితే ఘటన జరిగిన తర్వాత ఈ యాక్సిడెంట్ కారణంగా ఈ రైల్వే లైన్లు తెగిపోయాయా, విద్యుత్ లైన్లు, లేదా ముందే ఏమన్నా దీనికి సంబంధించి ప్రమాదం జరిగిందా అనే కోణంలో కూడా ప్రస్తుతం రైల్వే అధికారులు అయితే పరిశీలిస్తున్నారు. ఆ ప్రస్తుతానికైతే సాంకేతిక సమస్య అని చెప్తున్నప్పటికీ కూడా మరో కోణంలో కూడా దీనిపైన దర్యాప్తు చేయాల్సిన అవసరం అయితే ఉంది. ప్రస్తుతం ప్రమాదం జరిగిన జంక్షన్ ఇటువైపు ఒరిస్సా వెళ్ళటానికి, ఇటు అరకు వైపు వెళ్ళటానికి ఒక ప్రధాన కూడలి. ఈ ప్రమాదం జరిగిన తర్వాత ఈ మొత్తం ఏరియాల్లో వెళ్లాల్సిన ట్రైన్లన్నీ కూడా రద్దయ్యాయి. కేవలం ప్రమాదం జరగటమే కాకుండా అనేక మంది ప్రయాణికుల ప్రయాణాలు గమ్యస్థానాల పైన దీని ప్రభావం అయితే కనిపిస్తుంది. రైట్ థ్యాంక్ యూ శ్రీరామ్.